సిటీస్ని దేవుడి వైపు తిప్పడం అనేది ఆ స్త్రీ దగ్గర మనము నేర్చుకున్నాం. గత కొన్ని వారాలుగా మనం చూసినటువంటి అంశాలు పైన డీప్గా చూడగలిగాము, బట్ డీప్గా వెళ్ళలేకపోయాం. బట్ స్టిల్ వీ నీడ్ టు స్టార్ట్ ఇయర్ 3 sermons. బట్ దానికి ముందు వీ నీడ్ సమ్ ప్రేయర్స్. సో ఈరోజు మనము ప్రేయర్ అనే డైమెన్షన్లోకి వెళ్తున్నాం. బట్ బిఫోర్ దట్ ఫ్యూ మినిట్స్ ఆ స్త్రీ గురించి చూసి నేను ప్రేయర్లోకి తీసుకెళ్తాను. జాన్ చాప్టర్ 4 లాస్ట్ వీక్ చూసిన కొన్ని స్క్రిప్చర్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. వర్స్ 13 నుంచి చూద్దాం. అందుకు యేసు, నీవు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొంటాడు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడునూ తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవానికై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. విల్ గో టు ప్రోవర్బ్స్ వన్స్. ఒకసారి ప్రోవర్బ్స్, సామెతలు 5వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. వర్స్ 12. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించదను. లిజన్ వన్స్ అగైన్, మళ్ళీ చూద్దాం. అయ్యో, ఉపదేశమును దేవుడు నాకింత బోధిస్తున్నప్పుడు దీన్ని నేను ఎట్లా త్రోసివేశాను. మై హార్ట్, నా హృదయము నన్ను గద్దించినట్లు, నా హృదయం నన్ను గద్దించినప్పుడు నేను తృణీకరించాను. యువర్ హార్ట్, నీ హృదయం నీకు బోధిస్తుంది. నీ హృదయము బోధించినప్పుడు, దాన్ని తృణీకరించినప్పుడు దాని యొక్క పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ మనము డెవిల్ మీద నెట్టేస్తాము, సాతానుడి మీద నెట్టేస్తాం, లేదా దానికి ఒక పర్సన్ మీద మనము నెట్టేస్తాం. యట్ యు ఆర్ ద వన్ హూ నెగ్లెక్టెడ్ ద టీచింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించాను. నేను గద్దింపునకు లోనైనప్పుడు నాకు దీవెనకరంగా ఉండేది, కానీ నన్ను గద్దించినప్పుడు నా హృదయం ఏం చేసిందంటే ఆ గద్దించే వ్యక్తిని తృణీకరించేసింది. హూ ఆర్ యూ టు టెల్ మీ? సమ్టైమ్స్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నవడేస్ ఈ వాట్సాప్ స్టేటస్ అవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు తిట్టాలనుకున్నా, కొట్టాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా, ఏదన్నా చెప్పాలనుకున్నా స్టేటస్లో పెట్టేస్తారు. అంతే. ఆ స్టేటస్లో పెడితే పర్టికులర్ పర్సన్కి రీచ్ అవుతుందని నీకు తెలుసు. రీచ్ అవ్వగానే నీ హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించాను. యువర్ హార్ట్ నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ నెగ్లెక్టింగ్ సంథింగ్ విచ్ ఈస్ గాడ్స్, ప్యూర్లీ ఇట్స్ గాడ్స్ వాయిస్. దేవుని పని చేయమని దెయ్యం చెబుతుందా? నో వే. So once you are neglecting the work of God, that's what happened with that particular woman. Next line. నా బోధకులం, నా పాస్టర్ మాట నేను ఎట్లా వినకపోతిని, నా యొక్క ఉపదేశకులకు నేను చెవి ఇవ్వలేదు. మై పాస్టర్స్, I never obeyed to my teachers and pastors. Even మీ ఫ్రెండ్, దారిన పోయే కొత్తగా పరిచయమైన వ్యక్తి, సార్ ఆ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి, అక్కడ మీరు అడుగుతున్న అడ్రస్ ఉంటుందని అన్నారనుకో, వీడెవడు నాకు చెప్పేదని దాన్ని ఉపదేశాన్ని నువ్వు తృణీకరించి
అటుపోయే బదులు ఇటు పోతే ఎవరికి నష్టం చెప్పాలి. సో ఆల్రెడీ హూ నోస్ ఎవ్రీథింగ్, పాస్టర్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ గైడ్ లైన్స్ ఆర్ రూట్ మ్యాప్. హీ టెల్స్ యూ, ఆయన చెబుతారు ఈ రూట్లో వెళ్ళని. అప్పుడు నా బోధకుల మాట నేను ఎలాగ వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను వాళ్ళు ఇచ్చే ఏది ఇన్స్ట్రక్షన్ ఐ జస్ట్ నెగ్లెక్టెడ్. సో ద పీపుల్ ఆర్ కమింగ్, కాలేజెస్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఆ టీచర్లు చెప్పేది నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఎవరికి నష్టము? నీకు కాదు, మీ పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ చెప్పాలి నదులలో పడేసినట్టుంటారు. బట్ లీసన్, నెక్స్ట్ లైన్. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొను మూలుగుచూ ఉంటావు. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ సొంత కుండలోని నీళ్ళు పానము చేయము. దట్స్ వాట్ ద డిస్కషన్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఉమన్. ఆ ఉమన్కి చెప్పిన మాట ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నీ సొంత కుండలోని నీళ్ళు, అందుకని అన్నాడు, అమ్మా నీ హస్బెండ్ని తీసుకొని రా అంటే ఇమీడియట్గా యేసుప్రభువారు చెప్పిన రీతిగానే తోటలో ఆదాము అవ్వ భార్య భర్త ఇద్దరు ఉన్నారు. కవనెంట్ నిబంధన పార్ట్నర్షిప్ ఉన్నది. బట్ వేర్ ఈజ్ యువర్ స్పౌస్, యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్? షో మీ ఎవిడెన్స్, ఒక ఆధారము చూపించు, నీ ఆధార్ కార్డు చూపించు, నీ హస్బెండ్, నీ మ్యారేజ్ లైసెన్స్ చూపించు, నీ రేషన్ కార్డు చూపించు, నీ పాన్ కార్డు చూపించు. ప్రూవ్ మీ దట్ యు ఆర్ ఎ లీగల్ పర్సన్. నీవు ఒక లీగల్ పర్సన్ అని యాక్టివ్ మేనిఫెస్టోలో, గవర్నమెంట్ మేనిఫెస్టో ఏదైనా రిలీజ్ చేస్తే అందులోకి యాక్టివ్ మెంబర్గా నువ్వు ఉన్నట్టు నాకు చూపించు. సో ఇల్లీగల్గా నీవు ఈ యొక్క మినిస్ట్రీలో కానీ ఈ కింగ్డంలో కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనే వాటికి చోటు లేదు. నేను క్యాజువల్గా వచ్చాను, ఈరోజు నా షూ, నా ప్యాంటు, నా షర్టు, నా క్రాఫ్ట్ బాగుంది, నా జుత్తు బాగుంది, నా మ్యాచింగ్స్ బాగున్నాయంటే డజంట్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ లీడ్స్ యూ టు యువర్ గోల్, యువర్ డెస్టినీ. బట్ లిసన్, నీ సొంత కుండలోని నీళ్ళు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము. అందుకని ఆమె ఏమన్నదంటే, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఐ విల్ టెల్ యూ. ఈ బావి మాకు మా పితరుడైన జేకబు ఇచ్చాడు, ఆయన జోసెఫ్కి ఇచ్చారు, యోసేపుకి. మేము అదే బావిలో ఈ రోజుకి మేము చేంజ్ చేయలేదు, అందులోనే తాగుతున్నాం. మాకు ఇచ్చిన ఇన్హెరిటెన్స్ ఇది, స్వాస్థ్యము. నీ సొంత కుండలోని నీళ్ళు త్రాగు, విచ్ మీన్స్ నీ భర్త, నీ కుటుంబము, నీ బిజినెస్, దానిలో ఉన్న నీళ్ళే త్రాగు. ఓకే, బట్ అందులో ఉన్న నీళ్ళు ఊరుతాయి. నీ సొంత బావిలో ఊబుకు జలములను త్రాగము. మై సిస్టర్, యేసుప్రభువు ఆమెతో మాట్లాడుతూ చెప్పిన మాట అదే. నీ హస్బెండ్ ఎక్కడ, తను తీసుకురా. రిలేషన్షిప్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కవనెంట్ ఇంపార్టెంట్. నీ వల్ల ఇంకొకడు బాగుపడతాడన్న విషయం ఒకటి నాకు చూపించు, దాన్ని బట్టి నేను నీతో రిలేషన్షిప్లోకి వస్తాను. ఎందుకంటే మాటికి నువ్వు మార్చే విధానం నీలో ఉన్నది. బట్ విల్ సీ, ఈరోజు ఆమె స్టోరీ డిఫరెంట్ డైమెన్షన్లో చూద్దాం. నీ సొంత బావిలో ఉబ్బుకు జలములను త్రాగుము. నెక్స్ట్ లైన్. నీ ఊటలు బయటికి చెదరిపోదగున. ఊటలు, ఫౌంటైన్స్,
వీధులలో అవి నీటి కాలువలుగా పారదగిన. ఎందుకు ఆమెకి దేవుడు నీళ్ళు ఇవ్వలేదంటే, ఆమె సొంత కొండ ఉండాలి, సొంత బావి ఉండాలి. విచ్ మీన్స్ నీకంటూ ఒక సొంత బావి బిజినెస్ ఒకటి ఉండాలి, నీకంటూ సొంత కొండ ఉండాలి. అది నీవు నీ పిల్లలు తాగేదై ఉండాలి. నలుగురు వస్తే ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వడానికి నీ దగ్గర ఒక కొండ ఉండాలి ఇవ్వడానికి, టు గివ్ సమ్వన్. సో అందుకు యేసుప్రభువారు అన్నమాట, నీ ఊటలు బయటికి చెదిరిపోదగున. అందుకే ఆమెను ఏమన్నాడంటే, ఎందుకు హస్బెండ్ని తీసుకురమ్మన్నాడంటే, ఒకవేళ లేని పక్షమున నేను ఈ నీళ్ళు ఇస్తే ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, 6వాడు, రేపు 7, 8, 9, 10 అవుతాయి. సో నేనిచ్చే నీళ్ళు నీవు ఆ రీతిగా ఇల్లీగల్గా, అక్రమంగా, క్రమం లేని పద్ధతిలో అందరికీ నీవు షేర్ చేస్తావు. సో బ్లెస్సింగ్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు లేదు. నీకు ఇచ్చే దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తుందంటే అడ్డగోలుగా ఖర్చు పెడతావు. సో నెవర్ ఆస్క్ గాడ్ మనీ, ఆస్క్ గాడ్ హౌ టు మేనేజ్మెంట్ గురించి నేను చెబుతాను. నీ ఊటలు, దట్స్ వాట్ వీ డూ సమ్ మిస్టేక్స్. అవే అలాంటి రకాల మిస్టేక్స్ చిన్నవి నేను చేసి వచ్చాను, నాకు తెలుసు వాటి గురించి. ఊటలు చెదిరిపోయినాయి. విల్ స్టాప్ ఎవ్రీ సోర్స్ డెఫినెట్లీ. ఇఫ్ గాడ్ స్టాప్స్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దేవుడే ఒకవేళ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆపివేసి ఉంటే, నీ ఊటలు బయటికి చెదిరిపోతున్నాయి, నీ క్యారెక్టర్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు అంటే, వచ్చిన నెల హస్బెండ్గా పెట్టుకుంటున్నావు, వచ్చిన స్త్రీ నెల, వచ్చిన పురుషుని నెల. డోంట్ డూ దాట్. ఏదైనా తోటలో లూసిఫర్ ఆ పని చేయలేదు. ఏమ్మా నువ్వు ఒకదాన్ని వచ్చినావు, మరి మీ హస్బెండ్ని తీసుకునిరా, ఇద్దరికి కలిపి పండిస్తా అంటే హస్బెండ్ ఏమనేటోడు, నెక్స్ట్ డే పంపించేటోడు కాదు. లూసిఫర్ దగ్గరికి వెళ్ళేదా? నో వే. సో ఎనీ డెసిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో భార్య భర్తగా, వెన్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన ఉదయకాలం లేసో సాయంత్రము లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు యు విల్ గెట్ విజ్డమ్. దేవుడు నీకు ఒక ఐడియా ఇస్తాడు, ప్లాన్ చేస్తాడు. దాని నుంచి ఏ ఊట కూడా, ఏ చుక్క నీరు కూడా బయటికి పోవడానికి వీల్లేదు. NLT says, drink water from your own well, share your love only with your wife. Share your love only with your wife. That's partnership. సో ఈ sermons అందరికీ అర్థమయ్యేటి కావు. ఐ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు మనల్ని ఫాలో అవ్వరు, మన sermons ఫాలో అవ్వలేరంటే, ఈ హైప్ ఇచ్చిన వాళ్ళకి క్యాచ్ చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, నీ వ్యక్తిత్వము ప్రజలందరికీ పంచిపెట్టేది కాదు. డోంట్ షేర్ యువర్ గుడ్నెస్ టు ఎవ్రీ ఈవిల్ థింగ్. ఈవిల్ థింగ్ అని నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు రెబల్ అవుతారు నీకు అగైనెస్ట్గా. హౌ డు ఐ నో? ఎలా తెలుస్తుంది నాకు? ఇట్స్ గాడ్. దేవుడే ఆ ఓటలు చెదిరిపోకుండా ఫైట్ చేస్తాడు. దేవుడు వచ్చినప్పుడు నీకు ఇంతకు ముందు ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఆపుతాడు, విచ్ ఈజ్ ఇల్లీగల్. 5 హస్బెండ్లు ఇప్పుడున్నవాడు వాడు కాదు, 6 ఆపాడా లేదు దేవుడు? స్టాప్ ఇట్. సో 6 అనాథలయ్యారు. ఏం వల్ల? 6 ఫుడ్ లేదు, 6 బెడ్ లేదు, 6 దారి లేదు, 6 ద్వారాలు మూసుకుపోయినాయి. 7వ ద్వారం యేసుప్రభువారు. దాని నుంచి ఊటలు బయటికి వచ్చాను. సో నాట్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కాదది. నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువలుగా పారద, రెడ్ లైట్ ఏరియాగా మారిపోయింది. అవర్ లైఫ్ స్టైల్, క్రిస్టియన్ లైఫ్ స్టైల్ బికేమ్ లైక్ దట్. నో సీక్రసీ, నో కాన్ఫిడెన్షియాలిటీ.
క్రైస్తవుడు బ్రతుకు కాన్ఫిడెన్షియాలిటీ అనేది లేదు, సీక్రసీ అనేది మెయింటెనెన్స్ లేదు. దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్. గాస్పల్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. సువార్త అనేది అందరికీ కాదు. రక్షించబడుచున్న వారికి అది మామూలుగా అయితే వాళ్ళకి ఏముంటుంది, అన్ని జనులకి అది వేర్రితనంగా ఉంటుంది. ఫర్ అస్ ఇట్స్ బ్లెస్సెడ్ థింగ్. వీధులలో, స్ట్రీట్స్లో డోంట్ రిలీజ్ యువర్ వాటర్, విచ్ మీన్స్ యువర్ వర్డ్స్, యువర్ గుడ్నెస్. డోంట్ రిలీజ్. ఎక్కడికి పోయినా, దేంట్లో పోయినా మొట్టమొదటిగా ఏది కూడా మంచిది ఎవరు, స్టాండర్డ్స్ అసలే బయట పెట్టరు. నో వన్ డూ దట్, ఎస్పెషల్లీ జీసస్. హీల్ పుట్ యూ ఇంటు సమ్ టెస్ట్స్. భయంకరమైన పరీక్షల గుండా నువ్వు వెళ్తావు. స్టిల్ వీ హ్యావ్ టు టేస్ట్ ది బెస్ట్, ద వర్డ్. Go back to John chapter 4. మీరు అనుకున్నంత ఈజీ కాదు మార్కెట్లో మీ లైఫ్ స్టైల్. ఇఫ్ యూ రిజెక్ట్ గాడ్, దేవుణ్ణి రిజెక్ట్ చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్తే, నాట్ ఈవెన్ 1 second యూ విల్ సర్వైవ్. డోంట్ ప్లే. అది కూడా ఈ వాక్యమని ఈ మందిరానికి వచ్చి నువ్వు ఫెయిల్యూర్గా ఉన్నావంటే దట్స్ నాట్ మై పార్ట్. But listen, verse 14. John chapter 4 verse 14. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకు వానిలో ఊరెడి నీటిబుగా. లుక్ ఎట్ దట్. ఇట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ లోపలనే ఈ బావి, ఈ ఉబుకు జలాలు ఉంటాయి. ఇన్సైడ్ ఆఫ్ యూ, ఇది నీ లోపల ఉన్నది. దాన్ని ఈరోజు మనం బయటికి తీసుకురాబోతున్నాం. బట్ హౌ టు దాన్ని ఎలా అప్లై చేయాలో. నెక్స్ట్ లైన్ ప్లీజ్. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండా ఉండినట్లును చేదుకొనుటకి ఇంత దూరము రాకుండా ఉండినట్లు ఆ నీళ్లు నాకు దయచేయండి. యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. సో ఎందుకు క్రిస్టియానిటీలో కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సీక్రసీ మెయింటైన్, ప్రైవసీ మెయింటైన్ చేయరు అని అంటే, ఈ స్త్రీని యేసుప్రభువు పట్టుకోవడం గల రీజనే అది. షీ కెన్ మెయింటైన్ సీక్రెట్స్. ఊర్లో ఎవరికి తెలియదు. నోబడీ నోస్. ఈమె దగ్గర ఇలాంటి గిఫ్ట్ ఉందన్న సంగతి యేసుప్రభువు ఒక్కరికే తెలుసు. వాట్ ఈస్ దట్ గిఫ్ట్? మెయింటైనింగ్ గుడ్ వాటర్స్, సీక్రసీ. అందుకని ఆమె అన్న మాట ఏంటంటే, యాకోబు జోసెఫ్కి ఇస్తే జోసెఫ్ మాకిచ్చాడు. ఇచ్చిన నీళ్లను మేము ఎవరికి పంచిపెట్టలేదు. యూదుడివైన నువ్వు మమ్మల్ని ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు? నువ్వు, దట్స్ ద క్వశ్చన్. యూదుడివైన నీవు మమ్మల్ని, సమరయులైన మమ్మల్ని నువ్వు ఎలా నీళ్ళు అడుగుతావు? సో వీ డోంట్ షేర్ వాటర్. మేము నీళ్ళు మా వీధులలో పోవు, నీళ్ళు చెదిరిపోవు, మేము ఎవరికి ఇయ్యం. అది మా కట్టుబాట్లు, మా ట్రెడిషన్. మాకు యాకోబు జోసెఫ్ మాకు ఇచ్చినప్పుడు చెప్పిన కండిషన్స్ ఇవి. నో, డోంట్ షేర్ టు ఎనీవన్. అందుకనే తూరు సీదోని స్త్రీ వచ్చినప్పుడు యేసుప్రభువు అంటారు, నో 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 వీ డోంట్ గివ్. మేమివ్వం. ఇది పిల్లల కోసం, ఇది నేను వచ్చింది వీళ్ళ కోసం, నేను ఇంకా అర్పించబడలేదు. సో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘం నువ్వు కేర్ తీసుకోకపోతే, కొంతమందికి తన ఇంట్లో వారి కంటే కూడా బయట వాళ్ళు ప్రీతికరం అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. I hate that story. Love your wife, love your children and share same love to the beloved. నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నెక్స్ట్ లైన్. ఆ స్త్రీ
నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట వెల్ సెట్, బాగా చెప్పాను, నిజమే. నీకు 5 పెనిమిట్లు ఉండిరి. దిస్ ఈజ్ మై స్టోరీ టుడే, లిటిల్ బిట్. నిజం ఇది. నీకెంతమంది ఉన్నారు? 5 పెనిమిట్లు ఉన్నారు. అయితే ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. దట్స్ ద స్టోరీ. 5 భర్తలను మెయింటైన్ చేస్తున్నది, 5 పెళ్ళిళ్ళు చేసుకున్నది ఆమె. అయితే ఇప్పుడున్నవాడైతే ఇంకా పెళ్ళి చేసుకోలేదు వాడిని. అది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడున్నవాడైతే హస్బెండ్ కాదు, ఇంకా వాడితో బంధం అనేది లేదు. సో ఇల్లీగల్గా నీవు నడుపుతున్న వ్యాపారం ఇది. కాబట్టి ఇలాంటి వారికి మేము వాటరు ఇవ్వం. వి డోంట్ షేర్. కింగ్డమ్ డజంట్ వర్క్ లైక్ దట్. దేవుని రాజ్యం ఇల్లీగల్ యాక్టివిటీకి సపోర్ట్ చేసేది కాదు, పాపాన్ని ప్రోత్సహించేది కాదు, తప్పును ప్రోత్సహించేది కాదు. దేవుని రాజ్యము, దేవుని యొక్క వాక్యము మనం ఆడుతూ పాడుతూ చేసేటటువంటిది కాదు. సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్నెస్ ఇన్ ద వర్క్. ఆయన యొక్క పనిలో నిమగ్నులై ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లల్ని ఆపన్నానా? సో యూ హ్యావ్ 5 husbands, బట్ ఇప్పుడు ఉన్నవాడైతే హస్బెండ్ కాదు. సత్యమే చెప్పావు. నెక్స్ట్ లైన్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. విల్ గో టు సమ్ అదర్ స్క్రిప్చర్. విల్ గో టు వర్స్ 27. నౌ లిజన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతలో ఆయన 27 ఓకే. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ నీకు ఏమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడు అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఆ స్త్రీ ఏం చేసింది? తన కుండ. ఓకే, యూ హ్యావ్ టు లీవ్ అవుట్ సంథింగ్ టుడే. ఒక విధంగా ఒక పాత కుండను నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. లీవ్ దట్ వాటర్ పాట్, ఓల్డ్ వాటర్ పాట్. అది డోంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. మళ్ళీ వెనక్కి తీసుకురాక. డోంట్ బిహేవ్ లైక్ ఓల్డ్ వెజల్. పాత పాత్రగా నీవు ఎప్పుడు కూడా బిహేవ్ చేయక, ప్రవర్తించక అని అర్థము. అయితే ఆమెకు ఒక ఆపర్చునిటీ ఉన్నది. వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ కుండని తెచ్చుకునే అవకాశము ఉన్నది. కాబట్టి ఆ కుండని అక్కడ ఆమె విడిచిపెట్టి వెళ్ళాను. సమ్టైమ్స్ ఈ కుండ మనల్ని విజిట్ చేస్తుంది, సమ్టైమ్స్ వీ విజిట్ ది పాట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిసన్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. సమ్టైమ్స్ నీ డ్రీమ్స్లో కూడా ఈ ఓల్డ్ పిక్చర్స్ వస్తాయి నీకు. లిసన్, దిస్ ఈజ్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. సమ్టైమ్స్ నీ పాత స్పిరిట్, నీ ఓల్డ్ యాక్టివిటీస్ యూ విల్ గెట్ ఇన్ యువర్ డ్రీమ్ అండ్ ఇట్ మేక్స్ యూ డిశ్చార్జ్ సంథింగ్. యూ లూజ్ యువర్ ఎనర్జీ. నీ స్ట్రెంగ్త్ పోతుంది. ఇమ్మీడియట్గా నిన్ను పాత లైఫ్కి తీసుకెళ్ళి, అప్పుడు ప్రసంగ గ్రంథంలో అన్నట్టు ఓల్డెన్ డేసే బాగున్నాయన్న మాట పలికితే వైజ్ మ్యాన్ అలా పలకడం. జ్ఞానుడు ఎప్పుడు కూడా పాత రోజులు బాగున్నాయి అని అనడు. కాబట్టి ఆ ఓల్డ్ కుండ, పాత కుండ ఆమె విడిచిపెట్టింది. విచ్ మీన్స్ యూ లెఫ్ట్ అవుట్ సంథింగ్. ఆ పర్టిక్యులర్ డిసీజ్ మళ్ళీ ఆ పాత కుండకే అంటుతుంది, కానీ నీకు అంటకూడదు.
సో సమ్ బిహేవియర్స్ మన థాట్స్లో మళ్ళీ అగైన్ మనకు వస్తాయి. సమ్ బిహేవియర్స్ మన యొక్క స్పిరిట్లోకి వస్తాయి. అవి డిస్టర్బ్ చేసినప్పుడు ఇమీడియట్గా నీ స్పిరిచువల్ లెవెల్ అనేది డౌన్ అయిపోయి ప్రేయర్ లైఫ్ అనేది 10 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రేయర్ చేస్తే ఆన్సర్లు వచ్చాయో ఆ స్టైల్ ఆఫ్ ప్రేయర్లోకి మళ్ళీ మనల్ని ఆ లూప్లో పడేస్తాయి. కానీ నీవేమో ఎదిగావు కానీ అంబాడుతున్నావంటే ఎలా ఉంటుంది? ఒక 20 సంవత్సరాల వ్యక్తి మళ్ళీ పాకుతూ ఉన్నాడు నేల మీద అంటే ఆ వ్యక్తి ఎదిగాడు కానీ అతని బుద్ధి మందగించింది. సో సచ్ కైండ్ ఆఫ్ వాటర్స్, లుక్ ఎట్ దిస్ వాటర్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్. ఆ విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి వెళ్ళే సిటీలోకి వెళ్ళింది. ఇంగ్లీష్లో సిటీ అని ఉన్నది. నెక్స్ట్ లైన్, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిన సిటీ అంతటికి ఏమని చెప్పిందంటే, ఈజ్ దిస్ నాట్ ద క్రైస్ట్? ఐ సా క్రైస్ట్ విచ్ మీన్స్ అనాయింటెడ్ వన్. అనాయింటింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. I saw a particular anointing touching my personal life. వ్యక్తిగతంగా నా జీవితమును సరిచేస్తున్న అనాయింటింగ్ నాకు ఎదురుపడ్డది. కాబట్టి యూ కమ్ అండ్ సీ, మీరు వచ్చి చూడండి ఈ అనాయింటింగ్ని. ఆమె ఫస్ట్ చేసిన మాట ఏంటంటే, చెప్పిన మాట, కమ్ సీ ఎ మ్యాన్. ఆమె ఫోకస్ అంతా come and see a man, come, please come and see Jesus. ఒక born again క్రిస్టియన్, మారు మనసు పొందిన క్రిస్టియన్, మనస్సు మార్చుకున్న క్రిస్టియన్, మతం కాదది. నీ జీవితం ఎప్పుడైతే మారిందో, ఎవరి ద్వారా మారిందో ఆ వ్యక్తిని ఇంకొకరికి చూపించేంత వరకు ఈ దేవుని రాజ్యంలో నీవు ఇంకా బ్లైండ్ అని అర్థం. Listen, come and see a man, see that particular man. Don't see me first, see him first. ఎందుకంటే నన్ను చూస్తే ఏం కనపడుతుంది అంటే, ఆమె నేను చేసినవన్నీ కూడా నీకు కనబడతాయి. బట్ నేను చేసినవన్నీ చెప్పినవన్నీ నువ్వు చూస్తే నీ జీవితము కూడా ఆయన్ని చూడ్డానికే మారుస్తాడు. So that you can focus on Jesus. Please listen, very important. ఇప్పుడు ఆమె వెళ్ళి సిటీలోకి వెళ్ళి అందరినీ పిలవడం మొదలుపెట్టింది, పబ్లిసిటీ చేయడం మొదలుపెట్టింది. లిటరల్గా నీ యొక్క వాటర్ చేంజ్ అయిన రోజు, నీ ఫస్ట్ ఫోకస్ నిన్ను మార్చిన వాడిని అనేకులు మార్చగలరని ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొస్తావు. అది నిజమైన డీప్ బార్న్ అగైన్ స్పిరిట్. లోతైన మారు మనసు కలిగిన ఆత్మ ఇంకొక ఆత్మని ప్రభువును చూడండి అని చూపిస్తాం. లేని పక్షమున్న క్రైస్తవులందరూ కూడా చెబుతున్నది మాట ఏంటంటే, ఆయన మేఘాల మీద వస్తాడు, మీరు చూస్తారు అని చెబుతున్నారు. దట్స్ వాట్ యువర్ స్టోరీ. కమ్ అండ్ సీ ఎ మ్యాన్. హీ ఈజ్ ద రియల్ మ్యాన్. హీ ఈజ్ ద రియల్ మ్యాన్. సో ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడము, జీసస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. నా బతుకుని, నేను బతికే విధానాన్ని, నేను బతుకుతున్న విధానాన్ని, నేను బతకాల్సిన విధానాన్ని నాకు నేర్పించిన వ్యక్తిని మీరు చూడండి. దట్స్ ఇట్, దట్స్ గాస్పల్. అది యేసు వార్త. సో దట్ యు నీడ్ అన్ ఎవిడెన్స్. ఒక ఎవిడెన్స్ అనేది కావాలి. నా బ్రతుకును మార్చిన, ఎన్ని సంవత్సరాలు అయింది మనం మారు మనసు పొంది? ఆమె ఎన్ని సంవత్సరాలు అయింది మారు మనసు పొంది? ఇమ్మీడియట్ ఫ్లో ద రివర్. నౌ టెల్ మీ, థింక్, వీరిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఎక్కడైనా వాటర్ ఎక్స్చేంజ్ అయినట్టు మనం చూసామా?
లివింగ్ వాటర్. కమ్ ఆన్, ప్లీజ్ టెల్ మీ. అయ్యో, నేను ఎట్లు ఉపదేశమును త్రోసిపుచ్చి తిని, నేను ఎట్లు నా యొక్క బోధకుల యొక్క బోధను నేను నెట్టివేసి తిని. ఎప్పుడైతే యేసుప్రభువారు బోధ, టీచింగ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆమె తీసుకుందో, ఆయన మాటే వాటర్, లివింగ్ వాటర్, దట్స్ ఎక్స్చేంజ్. సో ఆయన మాట వినడము, దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అనేది రిసీవింగ్ వాటర్ అండ్ రిలీజింగ్ ద వాటర్. నీవు జీవజలాలు ఎప్పుడు పొందుకున్నావంటే వెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేనెప్పుడు వింటాను దేవుని మాట? ద మోస్ట్ పవర్ఫుల్ సెర్మన్ ఈజ్ అబౌట్ టు అరైవ్, మేబీ 1 or 6 monthsలో మేబీ. అసలు ఈ భూమి మీదకి యేసుప్రభువుని ఎందుకు దేవుడు పంపాడు, అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు జరిగింది అనే విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు నీవు ఇక్కడ వినే మాట దేవుని మాట కాకపోతే వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అండ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టెల్ మీ, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్? ఆర్ యూ స్పెషలైజ్డ్ ఇన్ వేస్టింగ్ టైమ్? నో. సో దెన్ ప్రూవ్ దట్ యు ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం సమయం వ్యర్థం చేసుకోవడంలో స్పెషలిస్టులమా? కాని పక్షమున ఇక్కడ వింటున్న వాక్యం డెఫినెట్గా దేవుని వాక్యమే అయి ఉండాలి. అది కాని పక్షమున నువ్వు టైం వేస్టర్ అని అర్థం. ఇఫ్ ఒకవేళ ఈ మాటలు దేవుని మాటలు కాని ఎడల, కమ్ సీ ఎ మ్యాన్, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవని స్వరము వినండి. మనిషిని చూడండి. నెక్స్ట్ లైన్. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేది. ఐ లైక్ దిస్ పార్ట్. వారు ఊరిలో నుండి ఏమైందంట? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు, దే స్టార్టెడ్ ఫ్లోయింగ్, దట్స్ ద రివర్. దే స్టార్టెడ్ కమింగ్. దే స్టార్టెడ్ కమింగ్. యూ విల్ సీ ఫ్రమ్ దిస్ మంత్ పీపుల్, మార్చ్ మంత్ నుంచి జనాలు సంఘంలోకి, సీజేసీఎంలోకి రావడం మీరు చూస్తారు. యు విల్ సీ దట్ ఫ్లో. దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అల్టిమేట్ ఫ్లో ఆఫ్ ద రివర్. బికాస్ రివర్ ఎందుకు ఫ్లో అవుతుంది చెప్పాలి. రివర్ ఎందుకు ఫ్లో అవుతుంది? ఆమె చెప్పింది కాబట్టి. అన్లెస్ ఆ యాక్ట్ అనేది, ఆ యొక్క వర్క్ అనేది మన నుంచి జరగకపోతే, ఆ పబ్లిసిటీ అనేది జరగకపోతే పబ్లిక్ ప్రభు దగ్గరికి రారు. సో ప్రభు దగ్గరికి రాకుండా ఆపినది ఎవరు ఆత్మల్ని అని అంటే ఒకే ఒక్క వ్యక్తి, ఆ స్త్రీ. దేవుడు కాదు దేవుడి దగ్గర రాకుండా ఆపింది, ఆ స్త్రీ ఆపింది. ఎలా ఆపింది? హస్బెండ్స్ని పెట్టుకొని. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి హస్బెండరీ, ప్రతి దానికి కూడా నీకు రిలేషన్షిప్ ఉంది, కానీ ఎప్పుడు కూడా దేవునితో రిలేషన్షిప్ లేదు. అందుకనే దేవుని యొద్దకు ఆత్మలు రాకపోవడానికి గల రీజన్, యు ఆర్ ద రీజన్. డోంట్ బ్లేమ్ డెవిల్, డోంట్ బ్లేమ్ గాడ్. దేవుణ్ణి కానీ డెవిల్ని కానీ బ్లేమ్ చేయక, నీవే నీ చుట్టూ ఒక 10-15 బంధాలు పెట్టుకొని, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. సో ఇలాంటి బంధకంలో ఉన్న నీవు క్రీస్తు దగ్గరికి జనములను తీసుకొని రావటం అసంభవం. సో నీ సాల్వేషన్కి ఒక అర్థం లేకుండా, మీనింగ్లెస్ సాల్వేషన్. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఊర్లోనికి వెళ్ళి చెప్తే దే స్టార్టెడ్ ఫ్లోయింగ్. వాళ్ళు అప్పుడు ప్రభు యొద్దకి రావడం మొదలుపెట్టారు. దాట్స్ యువర్ డ్యూటీ ఆన్ దిస్ ఎర్త్. ఒక సోల్ని సేవ్ చేయకోకుండా మనం పరలోకానికి ఎలా వెళ్తాం? ఏ ముఖం పెట్టుకొని ప్రభువుని మనం చూపిస్తాం? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండిరి. సో ద పబ్లిసిటీ స్టార్టెడ్. ఆమె వెళ్ళి అందరికీ చెబుతుంది, అయ్యా నా బ్రతుకును మార్చిన వాడిని చూడు. ఇది క్రిస్టియన్ చేయాల్సిన విషయం.
నా జీవితాన్ని మార్చిన వాడిని వచ్చి చూడండి. కమ్ అండ్ సీ మై క్రైస్ట్, దిస్ ఈజ్ క్రైస్ట్, ఇది క్రీస్తు, ఇది క్రీస్తు, ఇది చూడు అని ఎప్పుడైతే చెబుతుందో అప్పుడు అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్. అంటే క్రీస్తుని గురించిన మాట బయటికి రాకుండా అసలు ఫైనాన్సెస్ తన్నుకొని రావడం, ఫౌంటైన్స్ బయటికి రావడం జరగని పని. హోప్ యు ఆర్ గెటింగ్. డోంట్ గో ఆఫ్టర్ ఫైనాన్సెస్, గో ఆఫ్టర్ గాస్పల్. విన్ ఏ సోల్, గెట్ ఏ సోల్, బ్రింగ్ ఏ సోల్. నీ సాల్వేషన్కి, నీ రక్షణకి నిజమైన అర్థం నీ వలన 100 మంది ప్రభు దగ్గరికి నడిపించబడ్డారు. షో మీ దట్ క్రెడిట్, షో మీ దట్ అకౌంట్. వేర్ ఆర్ దే? నేను ఎవరు చెప్పినా ఎవరు రారన్న, ఎవరు వస్తారు? ద ఓన్లీ థింగ్, నీ పాపములు ఎంత భారభరితమైనయో, నీ పాపము యొక్క లోతు, నీ పాపము యొక్క పరిణామాలు, దాని నుండి వచ్చే నష్టం ఏంటో నువ్వు ఎస్టిమేషన్ అయినప్పుడు ఇంకా నువ్వు మారు మనసు పొందలేదని అర్థము. నీ పాపము, దాని భారము, దాని నుండి వచ్చే నష్టాలు, దాని నుండి కలుగుతున్నటువంటి ప్రభావము, దాని లోతు, దాని యొక్క తీవ్రత, దాన్ని ఎస్టిమేషన్ చేసిన తర్వాతనే నాకు సాల్వేషన్ అవసరమని వస్తాడు ఒక మనిషి. నాకు రక్షణ అవసరం అంటాడు. రక్షించబడిన వాడు ఎక్కడి నుండి రక్షించబడ్డాడో చెప్పాలి. ఏ విషయం నుంచి రక్షించబడ్డావు, ఏ విషయాల నుంచి నీకు సాల్వేషన్ వచ్చింది. అప్పుడు లోతైనటువంటి నీ యొక్క పాప అనుభవం, దాని నుండి వచ్చే తీవ్రతను చూసి, నా తర్వాత నా బ్రదర్సు పొరపాటును కూడా ఇక్కడికి రావద్దు, లాజరస్ని పంపు అని అక్కడ కూడా గాస్పల్ చెప్పడం ఆయన మొదలుపెట్టాడు. పాపము యొక్క తీవ్రత, దాని గురించి అనుభవం లేనివాడు రక్షణ అనుభవం లేనట్టే. దాని గురించి మరి ఎలా చెప్పమంటావు? బార్న్ అగైన్ క్రిస్టియన్, యు బార్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, బ్రాట్ అప్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ క్రిస్టియన్ మ్యాట్రిమనీ. సో లైక్ దట్. హ్యావ్ యూ ఎవర్ ఎస్టిమేటెడ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ సిన్? నో. అది తెలిస్తే దాన్ని బట్టి ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలో ఈ స్త్రీని మనం చూడవచ్చు. చప్పట్లు కొడదాం ఆ స్త్రీకి. ద మూమెంట్ నీ సిన్ యొక్క వెయిట్, నీ పాప భారం నిజంగా ఎంత భారమైందో తెలియాలంటే యు మస్ట్ సీ జీసస్. ఆయన సిలువలో ఏం భరించాడు అని అంటే జస్ట్ వర్డ్స్ మాత్రం నువ్వు చదవగలవేమో కానీ బట్ దాని కాన్సిక్వెన్సెస్ నీకు తెలుస్తుంది. ఫైనాన్షియల్గా ఫ్లో అవ్వట్లేదు, మెంటల్గా నేను స్టెబిలైజ్ అవ్వలేదు, హెల్త్ పరంగా డికే అయిపోతుంది నా బాడీ, నా మెంటల్ సైకాలజీ అన్నీ కూడా అని దాన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు దీని నుంచి రక్షించగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. కమ్, వచ్చి నా భవిష్యత్తును మార్చిన వ్యక్తిని మీరు చూడండి. ఆయన క్రీస్తు, ఆయన క్రీస్తు. ఆయన నా బతుకును మార్చాడు. దట్ డే లాస్ట్ నైట్ పాస్టర్ కేమ్, ఐ వాస్ టాకింగ్ విత్ హిమ్. అయ్యా, రేపు పూటకి ఏమి లేదో అలాంటి రోజులు మనవి. వెనక్కి తిరిగి చూస్తే సిటీ నుంచి పారిపోవాలి మా బతుకు. ఒక పూట భోజనం కోసం గజ 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 వణికెట్టోళ్ళం, బట్ యట్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. గాడ్ విల్ బ్లెస్ అస్, షూర్లీ ద లార్డ్ విల్ లిఫ్ట్ అస్. మా ఫోకస్ అంతా అదే. ఒక 10-15 ఇయర్స్ వెనక్కి తిరిగి చూస్తే సిటీ నుంచి పారిపోయే జీవితాలు, కానీ ఇప్పుడు అదే సిటీని ప్రభు కోసం పరిగెత్తేటట్టు చేద్దామని నిలబడ్డాము. దట్స్ ఇట్. ఐ లైక్ దిస్ ఉమన్. మన భాషలో చెప్పాలంటే పల్లెటూర్లలో చిన్నప్పటి నుంచి విన్న మాట, ఒక తప్పుగా అనుకోవద్దు, ఒక ఆడది ప్రభు కోసం పరిగెత్తింది. మీకు విషయం తెలుసా? ఆమెకి అప్పుడు ఈ సిలువ, ఈ పరిశుద్ధాత్మ, ఈ అనుభవాలు ఏమీ లేవు. ఆయన మాట విన్న తోడనే
రివర్ లాగా పరిగెత్తడము మొదలుపెట్టింది. మై గాడ్, ఆ ఊర్లో నుంచి అందరూ కూడా ప్రభు యొద్దకు వచ్చి, ఎవరి వద్దకు వచ్చారు? ఒక ప్రాస్టిట్యూట్. ఆమె చెప్పడం వలన ప్రభు దగ్గరికి వస్తారంటే అబద్ధం. కానీ ప్రాస్టిట్యూట్ జీవితం మారింది. నీ లైఫ్ స్టైల్ మారిందని బట్టి నలుగురు ప్రభు దగ్గరికి వస్తారు. చేంజ్ యువర్ వాటర్స్, బిటర్ వాటర్స్ ఇంటూ లివింగ్ వాటర్స్. నెక్స్ట్ లైన్. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకునే. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ పవర్ఫుల్ ఏరియా. మై సిస్టర్ లిజన్. ఈ శిష్యులు వచ్చి ఆయన ఏమన్నారంటే, బోధకుడా భోజనం చేయమని అతనికి ప్రేయర్ చేసినట్టున్నది. నెక్స్ట్ లైన్. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. మళ్ళీ వినండి కేర్ఫుల్గా. దిస్ ఈజ్ పవర్ఫుల్ కీ, డోంట్ లూజ్. దయచేసి ఈ మాటను కింద పడేది. మీ లైఫ్ టైంలో ఇన్స్ట్రక్షన్ ఇది. అయ్యో నేను ఉపదేశమును ఎట్లు తృణీకరించి తిని, అయ్యో పాస్టర్ గారి మాట నేను ఎలాగా త్రోసిపుచ్చాను అనే డేస్ రాకముందే సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చే వాక్యం. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని వారితో చెప్పగా, నెక్స్ట్ లైన్. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు, ఒకవేళ మనం లేనప్పుడు ఆయనకి ఎవరైనా భోజనం తెచ్చారేమో, ఆయన తిన్నాడేమో, అందును బట్టి మనం తెచ్చిన భోజనం ఆయన రిజెక్ట్ చేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. బట్ ఆయన ఏమన్నాడో చూద్దాం. వాటర్ అండ్ ఫుడ్. నేను ఇంతకుముందు చెప్పాను 2-3 వీక్స్ బ్యాక్. మనము యెహోవాని సేవించుడి, అప్పుడు ఆయన మీ ఆహారమును మీ పానమును స్వస్థపరచును, దీవించును. కిందకి వెళ్తే ఇంకో మాట ఉంది, ఆ దేశంలో కానీ ఆ కుటుంబంలో కానీ గడ్డుది ఏది ఉండదు. సర్వ్ ద లార్డ్, సర్వింగ్ లార్డ్. ద మూమెంట్ యూ సర్వ్ గాడ్, ఎప్పుడైతే దేవుని సేవిస్తావో, దేవుని పనిలో నిమగ్నం అయిపోతావో, హీ విల్ బ్లెస్ యువర్ ఫుడ్. నేను చెప్పాను ఫుడ్లో డిసీజ్ లేని ఎందుకు బ్లెస్ చేస్తాడు, వాటర్లో రోగాలు లేని ఎందుకు బ్లెస్ చేస్తాడు. దానికి నదుల గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నదులు రిపీటెడ్గా వెళ్తున్నాయి వస్తున్నాయి, బట్ స్టిల్ సేమ్ వాటర్, సేమ్ ఫుడ్. మనం తినే ఫుడ్లో వాటర్ ఉంటుంది, అన్నిట్లో వాటర్ ఉంటుంది. దేవుణ్ణి సేవించుట నీ పిల్లలకి నీకు దీవెనకరమే కాదు, నువ్వు తినే ప్రతి ఫ్రూట్ మీద, చాక్లెట్ మీద హీ విల్ ప్రొనౌన్స్ ఎ బ్లెస్సింగ్. వాట్ ఈజ్ బ్లెస్సింగ్? లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ ఎట్లా వస్తుంది? తినే విటమిన్స్ ద్వారా, అన్నిటి ద్వారా వస్తుంది. బట్ దాన్ని ఎవరు బ్లెస్ చేయాలా? ఇట్ షుడ్ బి గాడ్. గాడ్ షల్ బ్లెస్ యువర్ ఫుడ్. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చి. నోటీస్ దిస్, వెరీ ఇంపార్టెంట్. డోంట్ త్రో దిస్ ఇన్స్ట్రక్షన్. యేసు శిష్యులను చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. లిజన్, యేసుప్రభు వారు ఏమన్నారంటే, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటే ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమే. మై ఫుడ్, నా ఫుడ్. లిజన్ 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 లిజన్, వెరీ ఇంపార్టెంట్. మై ఫుడ్, నేను తిన్నాను ఆహారం. లిజన్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నోటీస్, నేను తిన్న ఆహారము లైఫ్ టైంకి ఇది, మళ్ళీ మిస్ అవ్వద్దు. నేను తిన్న ఆహారము నేను తిన్నాను. ఎలా తిన్నాను, ఎందుకు తిన్నాను, ఎప్పుడు తిన్నానంటే, నన్ను పంపిన వాని యొక్క చిత్తము, ఆయన పనిని తుదముట్టించుటే నాకు ఆహారమైంది. వన్స్ నువ్వు తెచ్చిన ఫిజికల్ ఫుడ్కి, నేను చేసిన పనికి పనివాడి జీతానికి పాత్రుడు. బట్ నేను పని చేశాను, ఒక ఆత్మను రక్షించాను కాబట్టి నేను ఈ అన్నం తినాలి.
బట్ నువ్వు తెచ్చిన ఫుడ్ నాకు ఇప్పుడు వద్దు, నువ్వు తెచ్చిన ఫుడ్ నాకు వద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను. ఎలా తిన్నావో, ఎప్పుడు తిన్నామని వాళ్ళు సంకోచిస్తుంటే, వాళ్ళందరూ ఆలోచిస్తుంటే, అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నో 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 నో, నన్ను పంపిన వాని యొక్క చిత్తము, ఆయన పనిని తుదముట్టించుటే నా యొక్క ఆహారమై ఉన్నది. లిజన్ కేర్ఫుల్లీ. యేసుప్రభు వారు ఎలా పంపబడ్డారంటే, పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డాడు. ఇస్ దట్ క్లియర్? ఎవరి చేత పంపబడ్డాడు? నన్ను పంపిన వారంటే ఎవరు పంపారు యేసుప్రభు వారిని? చెప్పాలి. ఎవరు చెప్పారు? ఫాదర్ పంపారు. నన్ను పంపిన ఫాదర్ యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆయన పనిని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. లిజన్. బట్ శిష్యులు ఉన్నారు. శిష్యులు ఊరిలోకి, సిటీలోకి వెళ్ళి భోజనం తెచ్చారు. ఈ శిష్యుల్ని ఎవరు పంపారు? యేసుప్రభు వారు పంపారు. ఇప్పుడు శిష్యులు వెళ్ళి భోజనానికి వెళ్ళారంటే, ఈవెన్ భోజనం తీసుకురావడం కూడా దేవుని పనే. అంటే ఎనీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎనీ ఇన్స్ట్రక్షన్, ఎనీ టీచింగ్, ఏ ఉపదేశమైనను, ఏ ఉద్దేశం చేత నేను సేవకుడు చెప్పిన చిన్న పని, అమ్మా కొంచెం చీపురు తీసి అటు పెట్టి తల్లి అని అంటే, అది దేవుని చిత్తము, దేవుని పని నువ్వు చేసావని అర్థం. దాన్ని బట్టి నీ ఆహారము, నీ పానీయము, నీ గడ్డుతనం లేకుండా దేవుడు దీవించును. రెండో విషయం, ఇప్పుడు ఆ స్త్రీ పట్టణంలోకి పరిగెత్తుకొని పోయింది. రక్షణ అనుభవం వచ్చింది. ఆమె రక్షించబడిన వెంటనే ఇప్పుడు ఆ స్త్రీ యేసుప్రభు వారి చేత సిటీలోకి పంపబడ్డాది. ఇప్పుడు ఆమె చేసిన పనిని బట్టి, ఆమె చేస్తున్న పనిని బట్టి ఆమె అనాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ సమరయ స్త్రీ అప్పుడు ఏమనాలంటే, ఆ సమరయ స్త్రీ సీజేసీఎం సంఘమును చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని యేసుప్రభు వారిని పంపిన చిత్తమును బట్టి ఆయన పనిని, యేసుప్రభు వారి యొక్క పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉందని ఆమె పరిగెత్తింది. విచ్ మీన్స్ ఈ న్యాచురల్ ఫుడ్ అనేది ఎలా సంపాదిస్తుంది అని అంటే, గాస్పల్ని పట్టుకొని వెళ్ళి ప్రవచించటం వలన మార్కెట్లో, అప్పుడు నీకు కావలసిన ఆహారం అది నీ పాదముల దగ్గరికి వస్తుంది. ద ఫస్ట్ థింగ్ లర్న్ దిస్. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ది మోస్ట్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభువారు ఆయనకంటే పని పాట లేదండి, ఉద్యోగమా, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ, ఆయనకు ఏమన్నా ఇది ఉన్నదా? ఆయన వచ్చిందే దేవుని పని మీద. అలాంటి వాడు ఆయన పని చేయకపోతే, ఆయనలాగా మనల్ని చేయమంటే మనకెవడు బో పెడతాడు, మనకెవడు కూర ఇస్తాడు, మనకెవడు నూనె ఇస్తాడు, ఆయిల్ ఇస్తాడు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ మైండ్. అంటే ఎవరో చేసిన పనికి మనం భిక్షమెత్తుకున్నట్టు ఉంటుంది. నీ సాల్వేషన్కి ఒక సిటీని రక్షించగలిగే కెపాసిటీ సిలువకు ముందే చూపించాడు దేవుడు. అటువంటిది నీ సాల్వేషన్ యొక్క పవర్ దాన్ని ప్రకటించుటలో బయటికి వస్తుంది, ప్రజలకి చెప్పుటలో వస్తుంది. ఒక్కొక్కసారి నీ మౌనమే నీ క్యారెక్టరే మాట్లాడుతుంది. అంతే కదా కదా? యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం. నవ్ లిజన్, అనదర్ డైమెన్షన్, ఇంకొక డైమెన్షన్ నేను క్లోజ్ చేస్తున్నాను. లిజన్ మై సిస్టర్, మై బ్రదర్, లిజన్, దిస్ ఈస్ ద కీ. యేసుప్రభు ఆమెతో మాట్లాడారు, ఆమె విన్నది, ఆమె పని మీద పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడితే ఎవరి కడుపు నిండాలి? మాట్లాడితే ఎవరి కడుపు నిండాలి? ఒక్కొక్కసారి మనము ఏదైనా మాట్లాడితే, మనం మాట్లాడుతూనే మీరు
చెప్పండి, మాట్లాడండి, అన్నం టైం అయింది, భోజనం టైం అయింది, తినండి అంటే పర్లేదు అని అంటాం. యువర్ నెగ్లెక్టింగ్ సంథింగ్. దాని తర్వాత అయినా తినొచ్చు, ముందు ఈ డిస్కషన్ కానివ్వండి అంటాం. పర్వాలేదులే అండి అని మాట్లాడుతూ ఉంటాము. బట్ లిజన్, యేసుప్రభు ఆ మార్గం గుండా వచ్చి ఆ స్త్రీని కనుగొని ఆ స్త్రీ దగ్గర టైం తీసుకొని ఆ స్త్రీతో మాట్లాడి ఆమెని మార్కెట్లోకి పంపాడు. డోంట్ మిస్, దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్. వెళ్ళారు, ఆమె యేసుప్రభు వచ్చి మాట్లాడి వెళ్ళారు. నౌ టెల్ మీ, నీ బిజీ స్కెడ్యూల్లో నీ బిజినెస్ మీద నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళావు. అక్కడ యేసుప్రభు వారు కనపడారు. 1 గంట వ్యర్థమే కదా, లెక్క ప్రకారం 1 గంట వేస్ట్ అయినట్టే కదా, గంట లేట్ అయినట్టే కదా, ఇంటికి పనులు ఆగిపోయినట్టే కదా. లిజన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీవు టైం తీసుకొని, వెరీ ఇంపార్టెంట్, లిజన్, నీవు టైం తీసుకొని యేసుప్రభు వారి దగ్గర బైబిల్ తీసుకొని నువ్వు చదవడం వేరు. మళ్ళీ వినండి, మీరు రోజుకు 1 గంట బైబిల్ తీసి చదివి నేర్చుకోవడము అనేది ఒక లెక్క. కానీ యేసుప్రభు వారే వచ్చి ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇంతమంది హస్బెండ్స్, అంటే ఇంతమంది కవనెంట్ ఉన్న నీవు, నిబంధనలు కలిగి చుట్టూ అన్ని తాళ్ళు వేసుకున్న నీవు, అలాంటి బిజీ స్కెడ్యూల్లోకి వచ్చి 1 గంట టైము, 2 గంటల టైము ఆయన అడగడము డిఫరెంట్. ఓ మై గాడ్. అన్నం వడ్డించిన వాడికి కడుపు నిండుతుందా? అన్నం తిన్నవాడికి కడుపు నిండుతుందా? ఇప్పుడు వాక్యం నువ్వు చదివితే నువ్వు వాక్యం గంటసేపు టైం తీసి వాక్యం బైబిల్ చదివితే ఎవరి కడుపు నిండాలి? నీ కడుపు నిండాలి. కానీ వాక్యము బోధించిన వ్యక్తి యేసుప్రభు వారు, ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్పిన మాటలను విన్న తర్వాత కడుపు నిండింది ఆమెకు కాదు, ఈయనకి. ఇదేమన్నా రాంగ్ కాంగ్రిగేషన్ అయితే కాదు కదా. మళ్ళీ వినండి, బైబిల్ చదివితే, వాక్యం చదివితే నీ కడుపు నిండేంతవరకు నువ్వు చదవడం కాదు, దేవుడు సాటిస్ఫై అయ్యేంతవరకు నువ్వు టైం తీయడం అనేది, అది అసలైన సాల్వేషన్. నేను ముందే చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్ మీరు మిస్ అవ్వద్దు అని. డోంట్ మిస్ ది ఇన్స్ట్రక్షన్. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ మిస్ ది ఇన్స్ట్రక్షన్. నువ్వు బైబిల్ తీసావు, బిజీ స్కెడ్యూల్. ఎంతమంది హస్బెండ్లు? జాబ్, భార్య, పిల్లలు, అన్ని హస్బెండే, అన్ని బంధాలే, అన్ని కవనెంట్లు ఉన్నాయి. ఆ మధ్యలో నువ్వు వచ్చి, ప్రభు మరి ఉదయం అంతా మీకు తెలియదేముంది, ఏమే కూర అయిందా, ఒక 10 నిమిషాలు వాక్యం చదువుకునే లోపల రెడీ చేయి, స్నానం చేసి వస్తా, అన్నం పెట్టి టేబుల్ మీద, కూర రాత్రిది అయితే కాదుగా, ఫ్రిడ్జ్లో మళ్ళీ ఆ కూర ఎందుకు వండినావు, వద్దని చెప్పింది కదా. బైబిల్ అప్పుడు తీసి చదివి, ఏమండి ఫుడ్ రెడీ అయిందా, వస్తున్నా. దిస్ ఈజ్ వన్ స్టైల్. ఇది నువ్వు తీసే టైం, నీకు సాటిస్ఫాక్షన్ అది. బట్ ప్రభు వచ్చి నీ బిజీ స్కెడ్యూల్లో ఆమెను పట్టుకొని ఆయన కడుపు నిండేంత వరకు నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే, అప్పుడు ఆయన కడుపు నిండిందంటే అప్పుడు శిష్యులతో అన్నాడు, నాకు ప్రభువు పంపిన పని ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది, ఇప్పటిదాకా కాలేదు. బైబిల్ చదవమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, ప్రభువు నుంచి వినండి అంటున్నా. ఏమనంటే, నీ కడుపు నిండేంతవరకు వాక్యం చదవక, నీ అవసరం కోసం వాగ్దానాలు తీయక, నీ అవసరం కోసం ప్రార్థన చేయక, నీ అవసరం కోసం కుటుంబం దగ్గర పరిగెత్తుకొని పోమాక, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నీ కడుపు నిండిందా, ఆయన సాటిస్ఫై అయ్యేంతవరకు నిన్ను మార్కెట్లోకి వదలటం. హోప్ యు ఆర్ గెటింగ్. హీ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ హీ గెట్స్ ఫుల్ఫిల్డ్. లేదా ఆయన ఫుల్ఫిల్మెంట్ ఏంటి? నన్ను పంపిన వాని యొక్క పని, దేవుని యొక్క యేసుప్రభు యొక్క పని ఏంటంటే, అంటిల్ నేను సాటిస్ఫై అవ్వాలి. ఏమండి, వడ్డించోడు సాటిస్ఫై ఎప్పుడవుతాడు? కడుపు నిండా నువ్వు తింటేనే కదా. ఇంటికి వచ్చిన గెస్ట్కి అన్నం పెడతాం, అయ్యా తినండి 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 అంటాం. కూర బాగుంది, మటన్ బాగుంది, చికెన్ బాగుంది అని ఎప్పుడైతే మన గెస్ట్ తింటాడో, బాగుంది సిస్టర్, టేస్ట్ ఉంది అంటే, ఇంకొంచెం వేసుకుని బ్రదర్ అంటాం.
వాట్ ఈస్ దట్? ఎవరు సాటిస్ఫై అవుతారు? ఎవరు సాటిస్ఫై అవుతారు? వడ్డించేవాడు. ఇక్కడ అట్లా ఉండదు. మనమే వడ్డించుకోం, మన వంట మనమే వండుతాం. నో, అందుకనే ఆదరణకర్త పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యం పెట్టినప్పుడు లార్డ్ ఇందులో ఉన్న మిస్టరీ నాకు చెప్పేంత వరకు పంపకంటే, అప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యేంతవరకు, నువ్వు సాటిస్ఫాక్షన్ కాదు. వీడికి అర్థమైంది, వీడు బాగుపడ్డాడు, వీడు పరిగెత్తుతాడు, వీడు సిటీలోకి పోతాడు, వీడు మిలియనీర్ అవుతాడు, 10 మందిని నా దగ్గరికి తీసుకొస్తాడు అన్న ఎక్విప్ చేసేదాకా ఆయన నీతో కూర్చోడానికి టైం తీసుకుంటాడు. అది యాక్చువల్ సాల్వేషన్. అందుకని ప్రభా మరి లేట్ అయిపోతుంది, ఆఫీస్కి ఒక మండలం ఉండడం, ప్రార్థన చేసి వెళ్తే అది నీ సాటిస్ఫాక్షన్. దేవుడు సాటిస్ఫై అయితే ఆ వ్యక్తి మార్కెట్లో పని చేస్తాడు. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఆ వ్యక్తి మార్కెట్లో ఉపయోగపడట్లేదు, అతని సాల్వేషన్ ఇతరికి కదా, సో వాడికి ఉపయోగపడట్లేదు అంటే చెప్పాను కదా, వాడు పాపాల యొక్క భారం వాడికి ఇంకా పూర్తిగా తెలియరాలేదు. నేను చేసిన బ్లండర్ మిస్టేక్స్, దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ యేసు ప్రభువారే తీయగలడు. కమ్, వచ్చి చూడండి, నా పాపాలను తీసేసిన వాడి యొక్క నేమ్ జీసస్ క్రైస్ట్, ఆయన చూడండి. సో హూ గాట్ సాటిస్ఫైడ్? ఎవరి పని ఎవరు తుదముట్టించారు? ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. అదే వాట్ ఈస్ సాటిస్ఫాక్షన్. లిసన్ మై సిస్టర్, శిష్యులందరూ షాక్ అవుతారు. అంటే ఇప్పుడు దాకా మేము ఈ పని చేయలేదా అంటే, లిసన్, యేసు ప్రభు వారి వెంట శిష్యులు పోతూ తింటూ త్రాగుతూ చేస్తున్నారు, కానీ ఒక్కడు కూడా సువార్త భారం తీసుకోలేదు. కానీ ఈ స్త్రీ ఒక్కతే పరిగెత్తింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే మరి ఇప్పుడు దాకా మేము పరమానంద శిష్యులమా? చూసి ఈ బైబిల్లో ఇద్దరు, నేను తమ్ముని చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ఇద్దరు సిలువకు ముందు బలమైన పరిచర్య చేసింది ఇద్దరు. ఎవరు? ఒకటి ఈ స్త్రీ, ఇంకొకరు సేన అనే దెయ్యం పట్టినవాడు. వీళ్ళు చేసిన మినిస్ట్రీ ఎవరూ చేయలేదు, శిష్యులు కూడా చేయలేదు. లాజరు ఉన్నాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, వచ్చాడు, వారం రోజుల తర్వాత అయ్యగారితో కూర్చొని కోడికూర తిన్నాడు, సెట్ అయిపోయింది. నువ్వు ఇంత పెద్ద మిరకలు పొందుకున్న నువ్వు కదా పరిగెత్తాల్సింది. అసలు సిటీలో అసలు ఫైనల్గా యేసుప్రభువారు వచ్చింది పునరుద్ధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. అలాంటి మిరకలు పొందుకున్న నీవు పరిగెత్తకోకుండా ఏం చేస్తున్నావు? పబ్లిసిటీ ఏది? ప్రభు గురించి పరిచయం ఏది? ప్రభు గురించిన బాధ్యత ఏది? సో నీ యొక్క సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్, దాని నేచర్ నీకు తెలియరాలేదు. నీ పాపం యొక్క లోతు ఎంతో తెలిస్తే సాల్వేషన్ యొక్క బరువు బాధ్యత నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యువర్ ఎ సేవ్డ్ సోల్, సేవ్డ్ మ్యాన్, నీవు చేసే వర్షిప్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు నిలబడి వర్షిప్ చేసే డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఇచ్చే ఆఫరింగ్ డిఫరెంట్, నీ అటైర్ డిఫరెంట్గా ఉంటుంది. నీ వే ఆఫ్ టాకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. నీ యొక్క రెవరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. నీ హానర్ డిఫరెంట్గా ఉంటుంది. నీ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ బార్న్ అగైన్ పర్సన్గా ఉంటుంది. మై గాడ్ టైమ్ ఇస్ was 39. Okay, yeah, 35. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో యేసుప్రభువు వారు చెప్పారు. 4 నెలల తర్వాత కోతకు వస్తుంది. ఆఫ్టర్ 4 months విల్ సీజేసం కోతతో, పంటతో నింపబడతాది. దీస్ ఆర్ మై వర్డ్స్ విల్ కమ్ టు పాస్. అన్ని రంగాల్లో, అన్ని విషయాలలో. వావ్. నెక్స్ట్ లైన్ 39కి వెళ్ళండి. ఓకే, 39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క టెస్టిమనీ. సమరయ స్త్రీ యొక్క టెస్టిమనీ. సమరయ స్త్రీ ఒక టెస్టిమనీ. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి, అండర్లైన్ దట్, స్త్రీ యొక్క
మాటను బట్టి. యేసుప్రభు వారి మాట జీవపు ఊట, తర్వాత ఆమె మాట జీవపు ఊటగా మారింది. సువార్త ఎవరు చెప్పారంటే యేసుప్రభు వారు కాదు, ఆమె చెప్పింది. మై సిస్టర్, మై బ్రదర్, మనము మార్కెట్లోకి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్పేంతవరకు ఆయన యొద్దకు అన్ని జనుల్ని రాకుండా ఆపేది నీ సాక్ష్యమే. నీ సాక్ష్యము, నీ మాట జీవపు ఊట ఇంకొకరిని బతికిస్తుంది, ఇంకొకరిని బతికింపజేస్తాను. నేను ఈ ఇయర్ మొదటి దినమున చెప్తూ వచ్చాను, నువ్వు బతికించవని దేవుణ్ణి అడగవు, నలుగురిని బతికించడానికి పరిగెత్తుతావు. అది ఇయర్ థీమ్. కాబట్టి నీ మాటే సాక్ష్యము. నీ సాక్ష్యం చేత అన్ని జనుల్ని ప్రభు యొద్దకు తీసుకురా. దీనిని బట్టి దేవుని యొక్క కడుపు నిండుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నౌ ఐఎమ్ ఫుల్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫుల్ఫిల్మెంట్ జరిగింది. ఇది నన్ను పంపిన వాని యొక్క చిత్తం. యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఈ లోకంలోకి నేను మిమ్మల్ని పంపుచున్నా, మీరు వెళ్ళండి. ఇంకా మనం కదలలేదు. Go into the world and preach gospel to every creature. ప్రతి చెట్టుకి, ప్రతి నీటికి, ప్రతి కొండకి, ప్రతి వాగుకి, ప్రతి మనిషికి, ప్రతి దాని క్రీచర్ అంటే సృష్టి అంటే మనిషే కాదు, జంతువులకు కూడా సాల్వేషన్ అవసరం. లేకపోతే మన వల్ల పాపం చుట్టుకొని ఈ భూమి శాపం వలన వచ్చిన ఫుడ్ మనం తింటున్నాం, జంతువులు చచ్చిపోతున్నాయి. మరణం అసలు ఆఫ్టర్ ర్యాప్చర్, ఎత్తబడిన తర్వాత, సెకండ్ కమింగ్ తర్వాత మనం చూసేది ఏంటంటే మరణం ఉండకూడదు. అసలు దేవుని యొక్క ప్రజెన్స్లో ఏది కూడా మరణించకూడదు. అందుకని ఇప్పుడు కూడా కర్బీ గారు ఆ స్క్రిప్చర్ని బట్టే, నాకు తినడానికి వేరే ఆహారం ఉంది, దట్స్ వై హీ లివ్ బై ద వర్డ్. ఆయన వాక్యమును తిని బ్రతుకుతారు అని చెప్పడానికి ఇది ఒక స్క్రిప్చర్ ప్రూఫ్. అందుకనే ఆయన చేసే టీచింగ్స్ అన్నీ కూడా ఆయన టీచ్ చేయడం వలన ఎక్కువ బతుకుతున్నాడు కెర్బీ గారు. బట్ లిజన్, ఐమ్ క్లోజింగ్. ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మై గాడ్, ఐ లైక్ దట్ పార్ట్. నీ వల్ల కొంతమంది ఈ సంవత్సరం యేసునందు విశ్వాసం ఉంచాలి, రక్షించబడాలి. నెక్స్ట్ లైన్. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మిరి. ఆ స్త్రీని చూశారు అందరూ కూడా. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, అమ్మా ఈరోజు దాకా నీవు నీ సాల్వేషన్లో నన్ను నడిపావు, నీ సాక్ష్యాన్ని బట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు మందిరానికి. కానీ నేను మందిరానికి వచ్చిన తర్వాత నేను వాక్యం విన్నాను. ఈ వాక్యం విన్న తర్వాత నేను నీకు చెప్పాల్సిన ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, లేదా నీకు చెప్పాల్సినటువంటి ఒక మాట ఉన్నది. ఏమని చెప్పారు వాళ్ళు? మా మట్టుకు మేము విని, ఇక మీదట నీ మాట విని మేము బతికాం, మమ్మల్ని నడిపించిన చాలా థ్యాంక్స్, మీ టెస్ట్ మనకి చాలా వందనాలు. అయితే ఈయన నిజముగా లోకరక్షకుడని, సిలువలో చనిపోలేదు, పాతి పెట్టబడలేదు, తిరిగి లెగలేదు, ఇతను లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పారు. దట్స్ ద టెస్టిమనీ. మన ఎంటైర్ సాల్వేషన్ లైఫ్లో ఏదో ఒక వ్యక్తి మనల్ని బట్టి యేసును నమ్మితే అది నీకు పర్మనెంట్గా జీవాహారము, జీవజలమై నీ కుటుంబంలో పిల్లలకి నీ కడుపులో ఊబుకు జలములుగా ఉండిపోతాయి. కాబట్టి అంటిల్ జీసస్ సాటిస్ఫై, ఆయన సాటిస్ఫై అయ్యేంతవరకు నువ్వు ప్రేయర్లో కూర్చోవడము, వాక్యం చదవడం అనేది ఇన్స్ట్రక్షన్. నువ్వు వెళ్ళే అవసరానికి చదవడం బైబుల్ ఏరే. సడన్గా నువ్వేదో బిజీ స్కెడ్యూల్లో ఉన్నావు, బట్ స్టిల్ ఆయన వాయిస్ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, ప్లీజ్ గో అండ్ రీడ్, ప్లీజ్ గో అండ్ ప్రే. వాట్ యు డూ? అరే ఇప్పుడు బాస్ ఉన్నాడు, ఎట్లా, ఏం చేద్దాం? సో లెట్ గాడ్ బి సాటిస్ఫైడ్. నువ్వు టైం ఇవ్వడం కాదు దేవుడు సాటిస్ఫై అయ్యేది. ఆయనకి ఎంత టైం కావాలో నీ దగ్గర తీసుకునేవాలి. ఆయన తీసుకున్న టైంను బట్టి, అలాగని మీరు ఉద్యోగాలు మానేసి చేయమని కాదు,
ప్లీజ్ డోంట్ డూ దట్. బట్ ఆ డేని పోనివ్వక. బట్ సమ్టైమ్స్ నేను కూడా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు గో టు ఆక్స్ పెట్టి దన పరిగెత్తేవాడిని. పైన కన్స్ట్రక్షన్ అది ఇది ఫ్రీగా ఉండే వరకు బాత్రూమ్ కట్టి ఇటు పోయి ఐ యూస్ టు ప్రే. ఐ హ్యావ్ టు ప్రే. ఒక 15 minutes బ్రేక్ తీసుకొని దన ప్రేయర్ చేసి, లార్డ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద ఈవినింగ్, ప్లీజ్ గివ్ మీ స్పేస్. లేదంటే మొబైల్ తీసి అప్పటికప్పుడే బ్రేక్ టైం కాకుండా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు బైబిల్ చదివేవాడిని. చేంజ్ మై లైఫ్, చేంజ్ మై హార్ట్. ఇంగ్లీష్లో ఒక పాట, చేంజ్ మై హార్ట్ ఓ గాడ్ మేక్ ఇట్ ఎవర్ ట్రూ అని ఒక సాంగ్ ఉంటుంది. ఎక్సలెంట్ సాంగ్, ఎక్సలెంట్ మెలోడీ సాంగ్ ఉంటుంది. దట్ సాంగ్ చేంజ్ మై లైఫ్. ఎక్స్ట్రాడినరీ మెలోడీ సాంగ్, చేంజ్ మై హార్ట్ ఓ గాడ్. ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఒకటే లిరిక్స్ ఉంటుంది, బాగుంటుంది. అది ఒకటే వచనం ఉంటుంది, బాగుంటుంది. మా మట్టుకు మేము విన్నాం సార్, బట్ ఈరోజు మేము వచ్చి చెబుతున్నాం, ఇతను నిజంగా లోకరక్షకుడు. మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈజ్ అసైన్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. పక్కన వాళ్ళకి చెప్పండి, సిస్టర్, బ్రదర్, నువ్వు దేవుడికి టైం ఇవ్వడం కాదు, ఆయనకి ఎంత టైం కావాలో నీ దగ్గర తీసుకున్నప్పుడే ఆయన సాటిస్ఫై అవుతాడు. సాటిస్ఫాక్షన్ అనేది నేను చెబుతున్నప్పుడు నాతో చెప్పకుండా నన్ను మీరు చూస్తుంటే రాదు. చెప్తుంటే పక్కన వాళ్ళకి చెప్పండి, సిస్టర్, బ్రదర్, మీరు టైము దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి సాటిస్ఫై అవ్వడు. ఆయనకి నీ దగ్గర నుంచి ఎంత టైం కావాలో ఆయన తీసుకొని నిన్ను నింపి ఆయన కొరకు వాడబడేంత వరకు ఆయన సాటిస్ఫై అవ్వడు. ఆయన కడుపు నిండదు. కాబట్టి ఆయన కడుపు ఎండబెట్టకూడదు. తర్వాత నీ కడుపులో ఉండే జీవజల నదులు బయటికి వస్తాయి. దేవుడికి కావాల్సిన టైం ఎంతైనా తీసుకో ప్రభువా అన్నప్పుడు నిన్ను ఎక్విప్ చేసి అప్పుడు బలవంతుని చేతిలోని బాణం వంటి వారికి బయటికి పంపుతాడు దేవుడు. నువ్వు సమయం వేయడం ఈజ్ డిఫరెంట్ థింగ్, అండ్ హీ టేకింగ్ టైమ్ ఫ్రమ్ యూ ఈజ్ డిఫరెంట్. ఆయన నీ దగ్గర నుంచి సమయం తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, పర్సీవ్ దట్. ప్లీజ్ ఈ బోధను మీరు తృణీకరించొద్దు. ఈ యొక్క సూచనలు మీరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. God bless you. Oh my God. మనం కొద్ది నిమిషాలు, ఒక 10 minutes మనం ఇక్కడ ప్రేయర్ చేయబోతున్నాం.